అసంతృప్తి వ్యక్తం చేశారు. అవన్నీ కూడా వీలు కాకపోవడంతో జనవరి 25వ తారీఖు ఆయన నిష్క్రమించడానికి అంటే నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఎందుకు జగన్ కు విజయసాయి రెడ్డికి మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యాప్ వచ్చింది? అంతకుముందు లేని గ్యాప్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వచ్చింది? అంటే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో జనరల్ గా ఎలా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీ అంతకుముందు చూసినా కూడా ఉపేంద్ర గారు ఎక్కువ అక్కడ సంబంధాలు పలుకుబడి ఎక్కువగా పెంచుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా అట్లాంటి పుకార్లు వచ్చాయి. ఏంటంటే ఆయన ఏదో ఒకవేళ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రిగా ఉంటారు వైసీపీ ద్వారా. అట్లాగే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. విజయసాయి రెడ్డి గారు చూసినట్లయితే అక్కడ కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో గానీ ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో జనరల్ గా అభద్రతా భావాలు ప్రాంతీయ పార్టీలో ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే ఆయన ప్రాధాన్యతను తగ్గించడం అనేది క్రమేణా జరిగింది అనేది ఆయన గ్రహించారు. అంటే నేను ఎందుకు తగ్గించారు, ఇక్కడ ఎందుకు తగ్గించారు? జగన్ కి రీజన్ ఏముంది? నిజానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి వల్లనే కదా బీజేపీకి జగన్ కు ప్యాచ్ అయ్యి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి అప్పుడు ఆ ఎలక్షన్ లో ఇండైరెక్ట్ గా సహకారం అందింది కదా. అదే సార్ భర్త గారు, ఇప్పుడు ఎట్లా ఉంటుందండి నేను చెప్తాను. ఇప్పుడు పార్టీ విజయసాయి రెడ్డి సొంతంగా ఏం చేసుకోలేదు కదా, జగన్ కే లాభం జరిగింది కదా బీజేపీ వల్ల. బీజేపీతో అదే సార్ రాజకీయ పార్టీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఆయన ప్రత్యామ్నాయంగా నడిపిన పరిస్థితి ఉంది జైల్లో ఉన్నప్పుడు కూడా. సో అప్పుడు సుబ్బారెడ్డి గారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో సుబ్బారెడ్డి గారి ప్రాధాన్యత తగ్గించారు. అసలు ఆయనకి లోక్సభ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఉంది ఆ రోజు. అట్లా ఉంచేశారు ఆయన టెస్టింగ్ టైం లాగా. అదే విధంగా కొన్నాళ్ళు వేరే సకల రామకృష్ణారెడ్డి గారికి కొన్నాళ్ళు ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి. సో ఆ తర్వాత విజయసాయి రెడ్డి అంటే ప్రాంతీయ పార్టీలో ఏంటంటే వాళ్ళ అభద్రతా భావం కావచ్చు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు. ఒక వ్యక్తి అంత విపరీతమైన పలుకుబడి కానీ అది పార్టీకి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధమైన జాగ్రత్తలు ప్రాంతీయ పార్టీ అధినేతలు తీసుకుంటారనేది మనం గత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ కనపడిందని నేను చెప్తాను. అయితే విజయసాయి రెడ్డి గారు వీటన్నిటి కూడా తట్టుకోలేని పరిస్థితి. అందుకని ఆయన అంటే ఇప్పుడు జగన్ అప్పుడు చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే ఆయనకేమైనా కన్క్లూజన్, ఆయనకేమైనా ఉందా ఎవిడెన్స్ విజయసాయి రెడ్డి అవతల వాళ్ళతో కొల్లుడయ్యాడు, టీడీపీతో క్లోజ్ గా ఉన్నాడని అట్లేమన్నా ఉందా? పక్కా ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనకి గతంలో చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు అట్లా ఏంటంటే ఆయనకి చెప్పకుండా విశాఖపట్నం నుంచి తప్పించారు. అదే విధంగా లోక్సభ పోటీ చేయాలని నిర్ణయం తీసేసుకున్నారు. లేదంటే అంటే లోక్సభ పోటీ అంటే అది చాలా లేట్ గా జరిగింది. ఫస్ట్ ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఎందుకు ఆయన కారులో ఎక్కనివ్వలేదు జగన్? అదే సార్, అంటే జగన్ గారు అనేది విజయసాయి రెడ్డి గారు అనేది అదే. ఇప్పుడు నాకంత ప్రయారిటీ ఉన్నప్పుడు అట్లా బహిరంగంగా అది తీసుకున్న నిర్ణయం అవమానించే విధంగా ఉంటుంది కదా, నాకు ఆ ప్రయారిటీ లభించలేదు అనేది పాయింట్. అంటే జగన్ గారు వ్యవహార శైలేమో ఎవరైనా ఒకటే అనే యాంగిల్ చూస్తారు. అక్కడ హెల్త్ మినిస్టర్ ఉంటే బాగుండని అనుకుని ఉండొచ్చు ఆయన. కానీ విజయసాయి రెడ్డి గారు రీజనల్ పార్టీకి ఇన్ఛార్జ్ గానీ అక్కడ ఆయన స్థానం అనేది అక్కడ హెల్త్ మినిస్టర్ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ ఆయన హర్ట్ అయ్యారు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాలేమో ఎవరైనా ఒకటే పార్టీలో నా తర్వాత ఎవరైనా అనే ఆయన నిర్ణయానికి తిరుగులేదనే విధంగా ఆయన వ్యవహరిస్తారు. అదే ఇక్కడ ఏంటంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే ఇక్కడ ఒకటి సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఉదయాన్నే కలిసే వాళ్ళు ఎవరుంటారు? ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ కలుస్తారు, అదే విధంగా మీడియాకు సంబంధించిన వ్యవహారాలు చూసే వాళ్ళు కలుస్తారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న లేదా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే వ్యక్తుల్లో ఒకళ్ళు. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఆ సంబంధాలు నడపడం, లాబింగ్ చేయడం, లేదంటే అక్కడ పార్టీని బలపరచడం, ఇట్లాంటి వ్యవహారాలను ఆయన చూస్తారు. సో ఆ విధంగా సన్నిహితం ఏర్పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్లో అంటే ఏదైతే ఆయన అనుబంధ సంఘాల ఇన్ఛార్జిని తప్పించినప్పుడు కానీ, రీజనల్ కోఆర్డినేటర్ గా తప్పించినప్పుడు కానీ వీళ్ళ యొక్క ఇవి ఉన్నాయి అనేది ఆయన అనుమానాలు. సో ఆ అనుమానాలకు తగ్గట్టుగా అక్కడ ఇంటర్నల్ గా జరిగే ఆ రాజకీయాలు, పాలిటిక్స్ లో ఆయన కొంత నాకేదో అప్రాధాన్యం అంటే ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనేది గ్రహించారు. నిజానికి ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి పార్టీ నుంచే కొంతమంది పనిచేశారు, కుట్ర చేశారు అనేది కూడా ఆయన నమ్మిన పరిస్థితి. సన్నిహితుల వద్ద సొంత పార్టీ నుంచే లీకులు ఇచ్చారు అని చెప్పి శాంతి. సో ఇలాగా అదే విధంగా బీజేపీలోకి కొంతమంది మొన్న టీడీపీలోకి కానీ బీజేపీలోకి కానీ రాజ్యసభ సభ్యులు కొంతమంది వెళ్లిపోయిన పరిస్థితి. ఆ సందర్భంగా కొంతకాలం సోషల్ మీడియాలో కూడా అట్లాంటి పుకార్లు నడిచాయి.
విజయసాయి రెడ్డి గారు ఎవరు రవిచంద్రారెడ్డి గారు అధికారిగా ఉండి మొన్నే రిజైన్ చేశారు. ఆయన ఒక టీవీ ఛానల్ లో చెప్పారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళు సన్నిహితంగా మెలిగారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన తెలిసి ఉండొచ్చు అనే విధంగా కామెంట్ చేసిన పరిస్థితి. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నా కూడా ఆ విషయాన్ని జగన్ గారికి చెప్పి అలర్ట్ చేయడంలో కానీ లేదా కొన్ని విషయాలు ఆయనకి ఆ ప్రాధాన్యత లభించట్లేదు అనేది ఉంది. అయితే ఇవాళ పర్టికులర్ గా మొన్న రాజీనామా చేసినప్పుడు కూడా కేవలం ఎటువంటి కామెంట్స్ చేయని విజయసాయి రెడ్డి గారు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జగన్ గారు చెప్పుడు మాటలు వింటున్నారు, అది పార్టీకి తీరని నష్టం చేస్తుంది, ఆ చెప్పుడు మాటలు వింటడం ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంది, లేకపోతే మనుగడ కష్టం అనే విధంగా ఆయన కామెంట్ చేసిన నిజంగానే జగన్ చెప్పుడు మాటలు విన్నారా? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆయన దృష్టిలో ఆయన స్వయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పానంటున్నారు. రిజైన్ చేసే రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మీ దగ్గర ఇట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళ మాట మీరు వింటున్నారు, ఇది పార్టీకి నష్టం అని నేను స్వయంగా చెప్పాను, అయినా కూడా మార్పు రాలేదు అందుకని బయటకు వచ్చేసాను అంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దగ్గరగా వ్యవహారాలను అబ్జర్వ్ చేశారు కాబట్టి చెప్పుడు మాటలు వింటారా, ఒకే వ్యక్తి మాట వింటారు అని చాలా టాక్ ఉంది. అంటే అదే సార్, ఇప్పుడు ఎవరైతే నిత్యం కలుస్తా ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం కొంత ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆయన ఇందాక పేర్లు వెల్లడించలేదు, ఎవరెవరు కోటరీ అంటున్నారు, ఆ కోటరీలో ఆయన ఇంకొక ప్రధానమైన తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆ కోటరీలో ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా గానీ ఇతరత్రా గానీ లబ్ధి చేకూరుస్తేనే జగన్ గారి దగ్గరికి సమాచారం వెళ్ళటం గానీ జగన్ గారిని కలవటం గానీ జరుగుతుందంటున్నారు. అది చాలా తీవ్రమైన ఆరోపణ. నిజానికి కొద్దిసేపటి క్రితం టీజేఆర్ సుధాకర్ బాబు గారు విజయసాయి రెడ్డి గారి మీద ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. ఆయన ఇట్లాంటి విషయాలన్నీ గతంలో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు, సుబ్బారెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం ఏంటి, ఇవన్నీ కూడా అంటే విజయసాయి రెడ్డి గారి మీద కూడా పార్టీ స్టాండ్ అర్థమైపోయింది. ఆయన ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా ఉండి కామెంట్ చేశారంటే. సో నేననేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఈ రోజు చేసిన ఆరోపణలు ఒకటేమో సుబ్బారెడ్డి గారు అక్కడ ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో బహిరంగమే కోటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరికి వ్యతిరేకంగానే అక్కడ కామెంట్ చేయాలి, అది నో డౌట్, అంతే కదా. అప్పుడు అలానే అనుమానం వస్తాయి. అదే సార్ ఇప్పుడు అనేది ఏంటంటే నిజానికి విజయసాయి రెడ్డి గారు కూడా మేజర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నారు, ఇటు వైవి సుబ్బారెడ్డిని ఈ కేసు కేవీ రావు వ్యవహారం కాబట్టి ఆ విధంగా ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డికి అన్ని తెలుసు అని ఇండైరెక్ట్ గా ఆయన ఇరికిచ్చేశారు. అదే సార్, అక్కడికి రిక్షితం కాదు, ఆయన విశాఖపట్నంలో లాటరైట్ గన్ల విషయంలో కూడా విక్రాంత్ రెడ్డి గారు వ్యాపారం చేస్తారో తెలియదు కానీ బట్ అక్కడికి కొంతమంది ఉద్యోగాల కోసం రికమెండ్ చేయమని వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి నేను చెప్పిన పరిస్థితి ఉంది, అది ప్రజావాణి కార్యక్రమంలో అని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా కొంత ఆయన వ్యాఖ్యలు కొంత ఇరకాటంలో పెట్టాయి, సుబ్బారెడ్డి గారిని ఇరకాటంలో పెట్టాయి, జగన్ గారికి సన్నిహితంగా మెలిగే మీరు అన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ ఇంకా కోటరీ గారు రెగ్యులర్ గా కలుస్తారు కొంతమంది వ్యక్తులు. సజ్జలకు విజయసాయి రెడ్డికి మధ్య అసలు ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది అంటే నాకైతే ఇద్దరు, ఎందుకంటే ఇద్దరు చూసేది వేరు. ఆయన రాజ్యసభ సభ్యులయ్యారు, ఆయన బాధ్యతలు వేరు, ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొదట్లో జగన్ గారికి రాజకీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు, రాజకీయ సలహాలన్నీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మొదట్లో పార్టీ పెట్టిన తొలినాళ్ళలో ఆయన చూసిన పరిస్థితి. అదేవిధంగా సాక్షి మీడియా గ్రూప్ అటు టీవీ కానీ ఇటు పత్రిక కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం నడిపిన పరిస్థితి కూడా ఉంది. సో వీళ్ళిద్దరికి కొంత నుంచి కొంత పడద అనేది అయితే పార్టీలో నడుస్తా ఉంది. ఎవరి గ్రూపులు వాళ్ళు ఉన్నాయి. అయితే గ్రూపులను ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే ఎవరు కూడా పలానా వాళ్ళ వల్ల నేను పదవులు ఇప్పించాను, పలానా వాళ్ళ వల్ల మంత్రి పదవులు వచ్చాయని చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్కోప్ ఇచ్చే పరిస్థితి లేదు పార్టీ. ఎందుకంటే ఆయన పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఆదేశాలు ఇస్తేనే ఏ నిర్ణయం అయినా ఏ ప్రెస్ నోట్ అయినా వెలువడిద్ది అనేది తొలగించి ఉంది పార్టీలో. సో ఇక్కడ వాళ్ళిద్దరికి క్రమక్రమంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సజ్జల ప్రాబల్యం పెరిగింది కదా, అంతకుముందు వరకు విజయసాయి రెడ్డిని రిప్లేస్ చేశారు కదా. అదే ప్రతిరోజు ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్షాలు లేకపోతే ఇక్కడ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అంతా కూడా సజ్జల మేరకే నిర్ణయం తీసుకుంటున్నారు అని అన్నారు కదా. ఆయన అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు చెడింది? వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు బానే ఉండేదా? 2014 నుంచి 19 మధ్య సజ్జల విజయసాయి రెడ్డి మధ్య బానే ఉండేదా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే ప్రయారిటీస్ జగన్ గారి దగ్గర లభిస్తా ఉన్నాయో దాని వల్ల కూడా కొంత వైరుధ్యాలు ఏర్పడ్డాయి. అంటే అక్కడ ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, నేను ఎక్కువ త్యాగాలు చేస్తున్నాను, నేను పార్టీకి సంబంధించి ఎంతో కృషి చేశాను, లేకపోతే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశాను, లేకపోతే 2019 ఎన్నికలప్పుడు కానీ 2014 ఎన్నికప్పుడు కానీ ఆర్థిక వ్యవహారాలు కూడా
విజయసాయి రెడ్డి గారు మేనేజ్మెంట్ అంటే ఎన్నికల మేనేజ్మెంట్ కూడా ఆయన చేసిన పరిస్థితి కూడా ఉంది. Okay. సో ఇవన్నీ నేపథ్యంలో రోజు ఆయనకి ప్రాధాన్యత లభిస్తుంది, నాకు లభించట్లేదు అనే విధంగా కూడా కొంత గ్యాప్ పెరగడానికి కూడా అవకాశం ఏర్పడింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ ఇంత ఏటుగా కేసుల్లో ఉన్నప్పుడు అసలు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే నిర్ణయాధికారాలు ఉంటాయి, ఆయన చెప్పిన మాట జగన్ వింటారని ఆయన కూడా కోటరీలో మెంబర్ గా ఉన్నారు కొంతకాలం పాటు. మరి ఇప్పుడు కోటరీ నచ్చట్లేదా? అప్పుడు ఆయన కూడా కోటరీలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు జగన్ గారే వీటికి అన్నిటికీ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్ గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారి ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది పార్టీ నుంచి ప్రలోభాలకు గురయ్యి వెళ్ళిపోతా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేశారు. భయపడుతున్నారు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, అట్లా భయపడితే ఎట్లా అనేది కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు, నేను ప్రలోభాలకు లొంగలేదు, పార్టీకి చిత్తశుద్ధితో నేను పార్టీ అభివృద్ధికి దోహదం చేశాను, నా మీద అట్లాంటి ప్రలోభాల కంటే భయం అనుకోవచ్చు కదా, కేసులు పెడుతుంది టీడీపీ అని చెప్పి మళ్ళీ జైలు పాలు కావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయన మీద అఫిడవిట్ లో మనం ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూసినట్లు 21 కేసులు ఉన్నాయి. దానిలో ఈ కంపెనీల సరే అంటే ఇప్పుడు ఆ కేసులు అన్నింటిలో బెయిల్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు ఎదుర్కోవాలి, మళ్ళీ ఈ వయసులో జైలుకి వెళ్లాల్సి ఉంటుంది కదా. అదే సార్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన స్పష్టంగా కూడా చెప్పారు, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, అదే నేను చెప్పొచ్చాను. అక్కడ సంబంధం లేదని చెప్తేనే వైవి సుబ్బారెడ్డి నిరికిచ్చారు కదా, వైవి సుబ్బారెడ్డి కొడుకు నిరికిచ్చారు కదా. అదే సార్, ఆయన అనేది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంట్లోనే ఆతిథ్యం పొందుతారు, ఆయన కుమారుడే విక్రాంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళకి తెలుసుంటాయి తప్పితే నాకు మా శరత్ చంద్రారెడ్డి గారు మా బంధువు కాబట్టి అనేది నేను ఆ వ్యాపారంలో ఎక్కడ జోక్యం చేసుకోను అనేది కూడా స్పష్టం చేస్తూ ఇప్పుడు మీరు అన్నట్టు సుబ్బారెడ్డి గారు కూడా బయటకు చెప్పాల్సిన ఒక దీనిలోకి డిఫెన్స్ లోకి నెట్టిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే ఓకే. సో టోటల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో దీని మీద స్పందిస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆయన చెప్పుడు మాటలు వింటారు, అది పార్టీకి భవిష్యత్తుకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఆల్రెడీ బలహీనంగా ఉంది పార్టీ, 11 స్థానాలకు వచ్చింది పరిస్థితి. మీరు సూటిగా చెప్పండి, చెప్పుడు మాటలు విన్నారో వినలేదా? అంటే చెప్పుడు మాటలు అంటే ఆయన సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటారు, కానీ ఈ మాటలు ఏంటో అనేది విజయసాయి రెడ్డిని దూరం పెట్టకుండా పోతే పార్టీ పరిస్థితి బాగుండేదా ఇంకొంత? అంటే ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అనేక అంశాలు ఉన్నాయి. అంటే కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్టుగా పార్టీ ఈ విధంగా మారడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులే చెప్పారు, ఆయన స్వయంగా మేము కలవటానికి చాలా రోజులు పడుతుంది, అపాయింట్మెంట్ తీసుకోవడానికి పడుతుంది, ఆయన అందరికీ అందుబాటులో లేకుండా పోయారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏంటంటే కార్యకర్తల్ని కొంత విస్మరించిన పరిస్థితి ఉంది, వాలంటీర్లు లేదా ప్రజల కోసం పథకాల కోసం మేము పాటుపడ్డాను తప్పితే ప్రజలకి కార్యకర్తలకి కొద్దిగా నిర్లక్ష్యం జరిగింది. ఈసారి నుంచి గుడ్ బుక్